మీడియా మిత్రులకి నమస్కారం. మీరు స్టేట్ అండ్ నేషనల్ మీడియా చాలా ఎఫర్ట్తో చాలా టైం కేటాయించి యు have spent your valuable time in a long travel from Hyderabad to here. We are very grateful to you. I'll just summarize in 4-5 minutes, and then my colleague from the Communist Party of India will speak and we'll try to end the thing. Possibly in post-independent India, స్వతంత్ర భారతదేశంలో ఇంత షేమ్ఫుల్ ఇన్సిడెంటు, ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. The biggest barrages in the world, capacity is 2 TMC, 3 TMC, maybe maximum 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్. అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ 1,800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4,600 కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్, అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, 21st October ఈ సంఘటన జరిగింది. టుడే ఇస్ వాట్ డేట్? 13th అనుకుంటా, 13th February. ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనర్, చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 21st October when it collapsed, till we
were sworn in the government on 7th for 40-45 days. ఆయనే ముఖ్యమంత్రి, నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ created by an act of parliament. They have given a damning indictment of the state government on design, construction, maintenance, all aspects of Medigadda barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further ga kuda National Dam Safety Authority, which is a government of India body constituted with experts on dams and created by an act of parliament, the further inquiry investigation we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు. మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాప్స్ విషయంలో, ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వారు ఇప్పుడు సిఈ గారు, డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్, నో ప్రీ మాన్సూన్, నో పోస్ట్ మాన్సూన్, నో డ్యామ్ సేఫ్టీ చెక్స్ డన్ ఆఫ్ దీస్ బ్యారేజెస్ విచ్ వే బిల్ట్. అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేసీఆర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో. 94,000 crores spent and not even that much of irrigation kotta ayakattu kuda create cheyaledu. This is the picture across irrigation sector in all the projects they did. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొంత నామమాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధన్యవాదాలు.